మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నిన్నటి దినం భారతీయ జనతా పార్టీ బీఫారం మీద జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ప్రకటన చేసినారనాలను, లేకపోతే తెలుగుదేశం పార్టీ పచ్చ కండువా కప్పుకొని చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ కోరికలను నెరవేర్చడానికి ప్రకటన చేసినాడనాలను మరి ప్రజలే ఆలోచించాలి. ఎందుకంటే ఆయన గెలిచింది బీజేపీ బీఫారం మీద, నిన్న ప్రకటన చేసింది పచ్చ కండువా కప్పుకొని ప్రకటన చేసినాడు ఆదినారాయణ రెడ్డి గారు. ఆయన ఉద్దేశం ఏంటంటే కనుక ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రభుత్వ వైఫల్యాలు తీవ్రస్థాయికి చేరుతాయో, తుఫాన్ అని ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఉంది. గుడిలో జరిగిన ప్రమాదం, మరణాలు, బస్సు యాక్సిడెంట్, మందు దాగి బైక్ అతను అంతమంది చనిపోయేదానికి కారణం, ఆరోగ్యశ్రీ ఆగిపోయి ప్రజలు అల్లాడుతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలు బడికి పోకుండా కాలేజీ పోకుండా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు. తీవ్రమైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెంది ఏమి అసలుగా ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. పుండు మీద కారం చల్లినట్టు తుఫాన్ ప్రభావం, మొంతా తుఫాన్ దాదాపుగా 6-7 వేల కోట్ల రూపాయలకు పైబడి 6-7 వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు. ఇక రైతులను, ప్రజలను ఈ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేసేదానికోసం డైవర్షన్ పాలిటిక్స్. ఇటువంటి కష్టాలు, ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు ప్రతిసారి చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులను కొంతమందిని పెట్టుకున్నాడు. ట్రంప్ కార్డులాగా వాళ్ళని గడ్డకు తీసేది. ఏదో ఒకటి అవాకులు చెవాకులు పరుషమైన పదజాలంతో ఒక హాట్ టాపిక్ అన్నిటి తీసుకొచ్చి మొత్తం రాష్ట్రంలో ఉండబడిన ప్రజల యొక్క దృష్టిని మళ్లించేదానికి చేసే ప్రయత్నమే నిన్న ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. లేకపోతే ఉన్నట్టుండి నిన్నటి దినం ఏం జరిగింది? ఏమీ జరగలే. ఆయన ప్రెస్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని అనుచితమైన వ్యాఖ్యలు, అసందర్భమైన అనుచితమైన వ్యాఖ్యలు, మాట్లాడడానికి సందర్భం లేదు, మాట్లాడిన మాటలు సముచితమైన మాటలు కాదు, రాజకీయ విమర్శలు కాదవి, ఒళ్ళంతా ద్వేషాన్ని పెట్టుకొని మాట్లాడే మాటలు. ఎవరైనా రాజకీయ నాయకులు మాట్లాడితే విషయం ఉండి మాట్లాడతారు, కానీ ఆదినారాయణ రెడ్డి గారు విషయం ఉండి మాట్లాడరు, విషం పెట్టుకొని మాట్లాడతాడు ఒళ్ళులో. ఒకసారి గమనించండి ప్రజలారా మీరే, నేను ఏం మాట్లాడాడు ఆయన, ఎంత సంస్కారహీనంగా మాట్లాడతాడు. అసలు భారతమ్మను రాజకీయపరమైనటువంటి ప్రస్తావనలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉందా? రాజకీయాలలో కొనసాగే మేము మా రాజకీయ ప్రత్యర్థుల యొక్క కుటుంబ స్త్రీలను పత్రికా ప్రకటనలకు కానీ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కానీ వారిని విమర్శించడం అనేది సంస్కారమా? మేము ఎప్పుడైనా మాట్లాడుతున్నాం అట్లా? మేము ఎప్పుడు మాట్లాడడం అట్లా? అసలు రాజకీయాలకు భారతమ్మకు సంబంధమే లేదు. ఆయన అన్నాడు కాబట్టి చెప్తాను నేను. ఎందుకయ్యా భారతమ్మకు బంగారు? భారతమ్మే నిలువెత్తు బంగారు, భారతమ్మ వ్యక్తిత్వమే నిలువెత్తు బంగారు. మళ్ళీ ఆయమ్మకి ఎందుకయ్యా బంగారు? నేను మనస్ఫూర్తిగా చెప్తానా, నిలువెత్తు బంగారు ఆ తల్లి. కారణం, పూర్తి సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీ. ఎక్కడే కానీ పుట్టినింటికి మెట్టినింటికి చిన్నపాటి చెడ్డ పేరు తీసుకురాకుండా గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను తెచ్చే స్త్రీ ఆమె. విద్యావంతురాలామె, చాలా తెలివిపరురాలామె, భర్తకు కుటుంబానికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండగలిగిన స్త్రీ ఆమె. అన్నిటికీ మించి ఆమె నిలువెత్తు బంగారని చెప్పడానికి కారణం, పులివిందలలో దాదాపు 10-15 సంవత్సరాలుగా ఆమె శ్రమతో, ఆమె తెలివితేటలతో, ఆమె ధనముతో 1000 మంది పిల్లలను, వెంకటప్పయ్య గారు 1000 మంది పిల్లలు చదివిస్తుంది ఆమె. ఈ మధ్యకాలంలో మళ్ళీ విజేత అని ఒక స్కూల్ ప్రారంభించింది ఆమె. మానసిక వికలాంగులను ఆ స్కూల్లో అడ్మిషన్స్ ఇస్తారు, ఉచితం. 3 పార్టీలు కలిస్తే మీరు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిస్తే ఒక సినిమా రంగం, ఒక కులం, ఒక మతం 3 కలిసినాయి. ఒక సినిమా రంగం పవన్ కళ్యాణ్, కులం చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళు, ఒక మతం హిందూ మతతత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక కులము, ఒక మతము, ఒక సినిమా రంగము 3 కలిస్తే జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తే
మీ ముఖాలకు సీట్లు ఎన్నొచ్చినాయి కాదు, ఓట్లు ఎన్నొచ్చినాయని చూస్తే గన 40% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మీ డబ్బాలో 3 రకాల ఓట్లున్నాయి. కమలం ఉంది, గ్లాస్ ఉంది, సైకిల్ ఉంది. మా డబ్బాలో ఒక్కటే ఉండేది, ఫ్యానే. మా డబ్బాల ఫ్యాన్ ఒకటే. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి డబ్బాలో 84,000 ఓట్లు ఉన్నాయి. ఎస్, అవి జగన్మోహన్ రెడ్డి ఓట్లు. జగన్మోహన్ రెడ్డి ప్రజాసేవ కోసం వేసిన ఓట్లు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చేసిన ప్రజాసేవకు వేసిన ఓట్లవి. మేము ఓడినా గర్వపడతాం. జగన్మోహన్ రెడ్డి గారి బలం, ధైర్యము, నిజాయితీ, ఓర్పు, ఈ 3 సులక్షణాలతోనే ఆయన రాజకీయాలలో స్థిరంగా ఉండిపోగలుగుతాడు. ఆయన పార్టీని దినదినాభివృద్ధి చేసుకోగలుగుతాడు. ఇంకా ఆయన బలహీనతలు చెప్పాలా మీకు నేను. ఆయన బలహీనత ఏం తెలుసునా? నమ్మకద్రోహం చేసిన మీలాంటి ఎమ్మెల్యేలు పార్టీకి మోసం చేసి అధికారం ఉండేప్పుడు ఈ సైడ్ ఉండి అధికారం మొత్తాన్ని అటుపక్కకు పోయి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దుతారు చూడి. ఇటటోళ్ళు మళ్ళా రేపొద్దున వచ్చేగన క్షమించి శిక్షించకపోవడం, ఇదే ఆయన బలహీనత. క్షమించి శిక్షించకపోవడం, ఇది మార్చుకోవాలని మేము కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. నీ బలహీనతను మార్చుకో అయ్యా అంటున్నాం మా నాయకుడిని. నమ్మకద్రోహం చేసిన వారిని క్షమించాకు, శిక్షించు అంటున్నాం. స్పష్టంగా మరొక్కసారి చెప్తా ఉన్న ఆదినారాయణ రెడ్డి గారికి, ఎప్పుడైనా సరే ఇంకొకసారి భారతమ్మ గారి పేరు తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో మమ్మల్ని మీరు రాజకీయ విమర్శలు చేస్తే అది ఒకలాగా భావిస్తా. భారతమ్మ గారి పేరుతో మీరు హత్య అని, బంగారని, ధనదాహమని, మరొకటని, ఆమె వ్యక్తిత్వాన్ని అగౌరవపరుస్తూ మహిళను చూడకుండా మీరు మాట్లాడితే ఈరోజు మాట్లాడిన దానికంటే 100% ఎక్కువ మాట్లాడతా. ఎవరికైనా చెప్తా ఉన్నా నేను, మన కుటుంబాలకు సంబంధించిన స్త్రీలను నేను కానీ, మా పార్టీ వాళ్ళు కానీ, మీరు కానీ, మీ పార్టీ వాళ్ళు కానీ పరస్పరం మన కుటుంబ స్త్రీలను రాజకీయ చర్చలేకి, వేదికలేకి తీసుకురాకుండా ఉండడం మంచిది, సంస్కారము. మీరు భారతమ్మను తీసుకొస్తే మాత్రం రాచమల్లి శివప్రసాద్ రెడ్డి 1,000,000 సార్లు మాట్లాడతాడు. ఇంతకంటే పరుషమైన పదజాలంతో మాట్లాడతా నేను. భారతమ్మ జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్త.